సో గైస్ జేజేకే చాప్టర్ 267 అయితే వచ్చేసింది. ప్రీవియస్ చాప్టర్‌లో మనమందరం అనుకున్నట్టే ఈ చాప్టర్‌లో మన నోబరా కూడా తిరిగి వచ్చేసింది. తను వచ్చిన వెంటనే సుకున యొక్క లాస్ట్ ఫింగర్ మీద అటాక్ చేసిద్ది. దాంతో మన సుకునకైతే చాలా అంటే చాలా డ్యామేజ్ తగిలిద్ది. ఇక్కడ మన సుకున కూడా కంగారైపోతాడు. ఎందుకంటే తనకి ఏం జరిగిందో అర్థం కాల. పైగా మీ అందరికీ తెలిసిందే మన జేజేకే ఇంకా 4 చాప్టర్స్‌లో ఎండ్ అవబోతుంది. కానీ ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకైతే అసలు అర్థం కాల. మన గెగే ఈ జేజేకేని ఎలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాడో. ఎందుకంటే ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మనం చూసుకోవచ్చు మన యూటా ఇంకా గోజో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన గోజో యూటాకి చెప్తాడు, నాకు తెలుసు నీ దగ్గరే సుకుని యొక్క లాస్ట్ ఫింగర్ ఉంది, అది ఎక్కడుందో నాకు చెప్పొచ్చు కదా, నేను రీకాకి తినిపించి సుకుని యొక్క కర్స్ టెక్నిక్ ని నేను కాపీ చేస్తానని చెప్పి ఇక్కడ మన గోజో చెప్తాడు. ఆ మాట వినిన తర్వాత నాకు అర్థం కాల, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని అనుకున్నా. కానీ అప్పుడే ఈ ప్యానెల్ సైడ్ లో మనం చూసుకుంటే ఇక్కడైతే రాసుంది, ప్రస్తుతం మన గోజో ఇంకా యూటా వీళ్ళిద్దరు వాళ్ళ బాడీస్ ని స్వాప్ చేసి ట్రైన్ చేస్తున్నారు. సో ఇది వినిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మన యూటా గోజో బాడీలోనే ఉన్నాడు కాబట్టి తన మెమరీస్ ని యాక్సెస్ చేసి ఆ ఫింగర్ ఎక్కడుందో తనే తెలుసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అడగచ్చు. కానీ ఇక్కడ మన యూటా చెప్తాడు అనమాట, తను అలా చేయలేడు. ఎందుకంటే ఈ యొక్క స్వాపింగ్ మెథడ్ తో మీరు వేరే వాళ్ళ కర్స్ టెక్నిక్ ఈజీగా నేర్చుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ మెమరీస్ ని మాత్రం యాక్సెస్ చేయలేరని చెప్పి ఇక్కడ మన యూటానే మనకి రివీల్ చేస్తాడు. అందుకే అన్నమాట మన యూటా గోజో బాడీలో ఉన్నా సరే మన గోజోని అడుగుతున్నాడు ఆ ఫింగర్ ఎక్కడ దాచావని. అది విని ఇక్కడ మన గోజో కూడా కాసేపు ఆలోచిస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఇప్పుడు నాకు మూడ్ లేదు, నేను ఇప్పుడే చెప్పను, తర్వాత రా అని చెప్పి తను అంటాడు. కానీ మన యూటా చెప్తాడు, గోజో సెన్సే మీరు కొంచెం సీరియస్ గా ఆలోచించండి, దీని వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి తను అంటాడు. కానీ మన గోజో చెప్తాడు, నేను ఇప్పుడు సీరియస్ గానే ఉన్నాను, సీరియస్ గానే నీకు చెప్తున్నాను విను, నువ్వు ఇప్పుడు సుకుని యొక్క ఫింగర్ తినేసినా కూడా అంత ప్రయోజనం ఉండదు, ఎందుకంటే నీ దగ్గర మెయిన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నువ్వు సుకుని యొక్క ఫింగర్ ని తినేసినా కూడా దాన్ని మాస్టర్ చేయడానికి నీకు చాలా రోజులు పట్టిద్ది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నువ్వు ఇనుమాకి కర్డ్ స్పీచ్ ని కాపీ చేసావు, దాన్ని ఇప్పుడు బాగానే యూజ్ చేయగలుగుతున్నావు, కానీ ఇనుమాకి యొక్క కర్డ్ స్పీచ్ ని మన మొబైల్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విషయం నీకు తెలియవు. ఇలాంటివే సుకుని యొక్క డొమైన్ లో కూడా ఇంకా చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి నీకు తెలియవు. తెలియకుండా దాన్ని ఎలా కాపీ చేయగలవు? అందుకోసమే ఇప్పుడు నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటమే మంచిది. అంత కావాలంటే మనం ఒక గ్యామ్లింగ్ చేయొచ్చు. అదే మన హకారి చెప్పాడు కదా, ద ఫీవర్ ఆర్ సంథింగ్ అని చెప్పి మన యూటా బాడీలో ఉన్న గోజో చెప్తాడు. కానీ ఇక్కడ హకారి పేరు వినిన తర్వాత నాకు హకారి వర్సెస్ సురామే ఫైట్ గుర్తొచ్చింది బ్రో. ఆ ఫైట్ ఎప్పుడు ఎండ్ చేస్తారో కూడా నాకు తెలీదు. ఇంకా 4 చాప్టర్స్ మాత్రమే ఉంది. ఇందులో ఆ ఫైట్ ని కూడా పూర్తిగా కవర్ చేయరు అనమాట. ఒకవేళ చేసినా సగం సగం చేసి ఫైనల్ ఎండ్ ఇచ్చేస్తారు. పైగా మనకి ఒఫిషియల్ గా చాలా పోస్టులు రిలీజ్ చేశారు, సుకున్ యొక్క ఫైనల్ ఫామ్, హయనరా ఫామ్ అని చెప్పి. కానీ ఇక్కడ చూసుకుంటే అవేమి మనకి చూడడానికి దొరకట్లేదు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఉన్న 4 చాప్టర్స్ లో వీళ్ళు సుకున్ యొక్క బ్యాక్ స్టోరీని, హకారి వర్సెస్ సురామే ఫైట్ ని, ఇంకా కెంజాకు ప్లాన్ చేసిన మజ్రడ్ వీటినన్నిటిని ఒక 4 చాప్టర్స్ లో ఎలా చూపిస్తారో నాకైతే అర్థం కావట్లా. కానీ లాస్ట్ కి ఈ మాంగా ఎండ్ అయ్యేటప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దొరికితే చాలు గైస్, నాకు ఇంకేం వద్దు. నేను ఎక్కువ హోప్స్ కూడా పెట్టుకోలే ఇప్పుడు జేజేకే మీద. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి యూజీ మేమే యూటా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన యూటా తన యొక్క కర్స్ టెక్నిక్ గురించి యూజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మన యూటా ఏం చెప్తాడంటే, టార్గెట్ యొక్క కర్స్ ఎనర్జీని కాపీ చేయడానికి టార్గెట్ యొక్క మెయిన్ బాడీ పార్ట్ ని కన్జ్యూమ్ చేయాలి మన రీకా. దాని తర్వాతే ఆ కర్స్ ఎనర్జీ మన యూటా ఎన్నిసార్లు కాపీ చేయగలడు, ఎన్నిసార్లు వాడగలడు, ఎంతసేపు మెయింటైన్ చేయగలడు, ఇవన్నీ డిసైడ్ అవుతాయి. కానీ గైస్ ఇందులో కూడా ఒక చీట్ కోడ్ ఉంది, అదే బాండింగ్ బావ్. దీంతో ఏమైందంటే మన రీకా అపోనెంట్ యొక్క మెయిన్ బాడీ పార్ట్ ని తినకపోయినా సరే ఒక చిన్న పార్ట్ తింటే చాలు, తను ఆ అపోనెంట్ యొక్క కర్స్ టెక్నిక్ ని కాపీ చేయగలదు. దాంతో ఆ కర్స్ టెక్నిక్ మన యూటా కూడా ఉపయోగించగలడు. మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్పేయాలంటే మన రీకా అపోనెంట్ యొక్క మెయిన్ బాడీ పాయింట్ తినకపోయినా మన యూటా ఒక బాండింగ్ బావ్ ఉపయోగించి దాని యొక్క లిమిటేషన్స్ ని కొంచెం పెంచి ఆ కర్స్ టెక్నిక్ ని కాపీ చేసి తను పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలడు. సో ఇప్పుడు మన యూటా ఏదైతే చెప్తున్నాడో మీతో పాటు మన యూజీ కూడా ఆ మాటల్ని వింటాడనమాట. అప్పుడే మన యూజీకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మన యూటా ఒక టార్గెట్ యొక్క మెయిన్ పార్ట్ తినేసిన తర్వాత ఆ టార్గెట్ తన యొక్క రివర్స్ కర్స్ టెక్నిక్ ని ఉపయోగించి ఆ పార్ట్ ని మళ్ళీ హీల్ చేసేసుకుంటే, అలా అయితే నువ్వు హకారి యొక్క కర్స్ టెక్నిక్, గోజో యొక్క కర్స్ టెక్నిక్, అసలు ఎవరు కావాలంటే వాళ్ళ యొక్క కర్స్ టెక్నిక్ నువ్వు కాపీ చేసుకోవచ్చు కదా అని చెప్పి మన యూజీ అంటాడు. అవన్నీ వినిన తర్వాత మన యూటా కూడా చెప్పేస్తాడు అలా చేయడం అవ్వదని. ఎందుకంటే ఇప్పుడు మన రీకా టార్గెట్ యొక్క బాడీ పార్ట్ ని కన్జ్యూమ్ చేసిన తర్వాత మన రీకా టార్గెట్ యొక్క కర్స్ టెక్నిక్ ని కాపీ చేసి యూజ్ చేయగలదు. కానీ ఆ టార్గెట్ తన బాడీని రికవర్ చేస్తే గనక ఆ టెక్నిక్ నల్ అండ్ వర్డ్ లోకి వెళ్ళిపోయేది. అప్పుడు ఆ కర్స్
టెక్నిక్ ని కాపీ చేయడం అవ్వదని చెప్పి తను అంటాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన యూటా ఇంకా మేమే అయితే యూజీకి ఇంకా చాలా విషయాలు చెప్పారనమాట. ఎందుకంటే ఒకవేళ మనం యూజీకి చెప్పడం వల్ల ఆ స్ట్రాటజీ మన సుకునకి ఎక్కడ తెలిసిపోయిద్దేమో అని చెప్పి వాళ్ళు యూజీకి అసలు ఏమీ చెప్పరు. అందుకనే మన యూటా ఏం చేస్తాడంటే ఫైట్ స్టార్ట్ అయ్యి కాసేపు ముందు యూజీ దగ్గరికి వెళ్ళి తన ఫింగర్ ని అడుగుతాడు. దాని వల్లే మన యూజీ దగ్గర ప్రస్తుతం తన రింగ్ ఫింగర్ అయితే లేదు. ఇది మన సుకున గమనించి తనైతే షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన సుకున ఒక ఫింగర్ ని తీసుకొని మెగుమి నోట్లో పెట్టాడు. అది వేరే విషయం. ఇంతకి రెండో ఫింగర్ ఏమైపోయిందబ్బా అని చెప్పి తను కూడా ఆలోచిస్తాడు. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయా, మన యూజీ యొక్క రింగ్ ఫింగర్ పోయిన తర్వాత అది మన సుకునకి ఎక్కడ తెలిసిపోయిద్దా అని చెప్పి మన యూజీ ఒక కర్స్ టూల్ ని యూజ్ చేస్తాడు అనమాట. ఇది చూసి మనం ఏదో యూజీ యొక్క కర్స్ టెక్నిక్ అది అనుకున్నాం, కానీ ఇది కర్స్ టూల్. సో బ్యాక్ టు చాప్టర్. ఇప్పుడు మన సుకునకి మొత్తం అర్థమైపోయింది, వీళ్ళు చేసిన స్కామ్ మనకి అర్థమైపోయింది అనమాట. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి సుకున యొక్క ఫింగర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. దానికి కాపలాగా మన గోజో యొక్క గర్ల్ ఫ్రెండ్ ఊతా హీమే ఇంకా గాకు గాంజీ అయితే ఉంటారు. పైగా మీ అందరికి తెలిసిందే మన సుకున యొక్క ఫింగర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. దాన్ని మీరు డిస్ట్రాయ్ చేయలేరు. అందుకనే వీళ్ళు అనుకుంటారు దీన్ని మనం డిస్ట్రాయ్ చేయలేము, అయితే మనం ఒక బాండింగ్ బౌ నేను ఉపయోగించగలం కదా అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే ఒక బైండింగ్ బౌ ఉపయోగించి దాని లోపల ఒక కర్స్ టెక్నిక్ ఇంజెక్ట్ చేసేటట్టుగా పెడతారు అనమాట. ఒక బాండింగ్ బౌ ఉపయోగిస్తారు, దాని లోపల ఒక కర్స్ టెక్నిక్ ఇంప్లాంట్ అయ్యేటట్టు. పైగా ఆ కర్స్ టెక్నిక్ ఇంకెవరిదో కాదు, మన నోబరా యొక్క రెజోనెన్స్ టెక్నిక్. తను అలా మెల్లిగా వచ్చి తన కర్స్ టెక్నిక్ ఉపయోగించి సుకున మీద అటాక్ చేసిన వెంటనే బ్రో అక్కడెక్కడో ఉన్న సుకున యొక్క సోల్ షేప్ అవుట్ అయిపోయింది. అసలు మన సుకున ఎంత దారుణంగా పానిక్ అయిపోతాడంటే అసలు మీరే ఆలోచించండి. ఇందాక వరకు తను ఫుల్లీ హీల్ గా ఉన్నాడు, అలాంటిది అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒకేసారి సుకున యొక్క సోల్ మీద అంత పెద్ద అటాక్ జరిగిద్ది. మనోడు లిటరల్లీ కంగారైపోతాడు. కానీ మన సుకునకైతే అర్థమైపోయింది అనమాట ఆ అటాక్ ఎవరు చేశారు. తను చెప్తాడు ఇది ఆ అమ్మాయే చేసింది. పైగా ఈ బ్రాట్ గాడి యొక్క డొమైన్ కూడా ఓపెన్ లోనే ఉంది, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన సుకున అనుకుంటాడు. కానీ రెండో వైపు మన యూజీ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే చనిపోయింది అనుకున్న ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. అందుకనే తను ఒక స్మైల్ ఇస్తాడు. ఇంకా దీని తర్వాత మన యూజీ సుకున మీదకి ఇంకో పంచ్ కొడతాడు. ఆ పంచ్ తగిలిన తర్వాత మన సుకున ఇంత ఫాస్ట్ గా నేను ఓడిపోనని చెప్పి ఇంకో పంచ్ కొడతాడు. దాంతో మన యూజీ కొంచెం వెనకాలకి వెళ్తాడు అన్నమాట. అది చూసి మన సుకున అనుకుంటాడు అయితే ఈ బ్రాట్ దగ్గర ఎక్కువ ఎనర్జీ మాత్రం లేదు, వీడు ఇందాక నుంచి రివర్స్ కస్ టెక్నిక్ కూడా ఉపయోగించట్లేదు కాబట్టి వీడు ఎక్కువసేపు నిలబడి లేడని చెప్పి మన సుకున అనుకుంటాడు. కానీ ఇక్కడే మన యూజీ ఇద్దరి సుకున దగ్గరికి వచ్చి ఒక డిస్మాంటల్ ని వదిలేస్తాడు. అది మన సుకునకి చాలా గట్టిగా తగిలిద్ది. ఇంకీ చాప్టర్ లాస్ట్ లో మన యూజీ ఇద్దరు చెప్తాడు సుకున లెట్స్ ఫినిష్ దిస్, యువర్ కర్సెస్ మస్ట్ ఎండ్ అని చెప్పి ఒక ఫైనల్ బ్లాక్ ఫ్లాష్ కొడతాడు. దాంతో లిటరల్లీ సుకున యొక్క ప్రాణాలు తన నోట్ల నుంచి బయటకు వచ్చేసే బ్రో. ఇక్కడ చూసుకోవచ్చు తన యొక్క రియాక్షన్ ఎలా ఉందో. ఒకవేళ ఈ చాప్టర్ తర్వాత సుకునకి డి ఎండ్ అన్నా సరే ఆశ్చర్యం పడకలా, ఎందుకంటే మనకి ఇలాగే చేస్తాడు బ్రో. ఒకవేళ మీరే ఆలోచించండి, దీని తర్వాత మధ్యలో కూడా ఉంది, దాన్ని ఒక చాప్టర్ లో ఎలా అవగొడతారు? ఇంత హైప్ ఇచ్చారు, 2 చాప్టర్లు పెట్టినా దానికి న్యాయం చేయాలి కదా. సో నాకు తెలిసి దీని నెక్స్ట్ చాప్టర్ లో నోబరా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే దాని లాస్ట్ లో అయినా మనకు ఆ మధ్యని చూపించాలి. సో నేనైతే ఇలాగే జరిగిద్దని అనుకున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. బై ద వే గైస్, ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ మీరైతే చూసుకోవచ్చు. ఇందులో ఒక పెద్ద ఫోర్ షాడింగ్ ఉందన్నమాట. అదేంటంటే మన జపాన్ లో ఒక బ్యాండ్ అయితే ఉందన్నమాట. ఇది దాని నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు. కావాలంటే మీరు 2 పిక్స్ ని మీరు చూసుకోవచ్చు. ఇదైతే క్రోనికల్ అని చెప్పి ఒక ఆల్బమ్ ఉంది, దాని యొక్క కవర్ అన్నమాట. మన గెగే దాని నుంచి రిఫరెన్స్ గా ఈ ప్యానల్ ని తీసుకున్నాడు. ఇది నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మన ఫస్ట్ వ్యక్తి ఉన్నాడు కదా, తిన పేరు షిమురా అన్నమాట. తిను చనిపోయాడు. తిన ప్లేస్ లోనే మన గోజోని కూడా పెట్టారు. సో మన గెగే ఇలా కావాలని చెప్పి గోజో ఫ్యాన్స్ ని టీచ్ చేస్తున్నాడా, లేకపోతే ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకి హింట్లు ఇస్తున్నాడా? సో దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుంటుంది. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి లైన్ బాయ్ బాయ్.